బ్యాంగిల్స్ చేద్దాం. ఏంటి అందరూ చేసినట్టు మనం చేస్తే కిక్కేముంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాం, అందరూ చేస్తారు. కానీ దాంట్లో ఉన్న ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నా. మనం ఏదైనా బెస్ట్ టు బెస్ట్ చేయాలంటే ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి కదా. అలా ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకుని అటాచ్ చేస్తాను. B9000 గ్లూ ఆర్ ఫెవికాల్ అయినా యూస్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్గా ఫాస్ట్గా అయిపోవాలంటే B9000 గ్లూ యూస్ చేయండి. ఇక్కడ నేను పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అదిరిపోతుంది కాబట్టి నేను పింక్ యూస్ చేసి 50 స్ట్రిప్స్ దాకా చుట్టుకున్నాను. మనం ఏదైనా ఫ్లాంక్ కానీ దానికి చుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కట్ చేసేసుకోండి. స్టార్టింగ్ కట్ చేసాక లాస్ట్న గ్లూ అనేది అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి దారం అనేది బయటకు పోకుండా ఉంటుంది కాబట్టి అటాచ్ చేసుకుని బ్యాంగిల్స్కి స్టిక్ చేసేయండి. బ్యాంగిల్స్కి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా అయ్యాక బ్యాంగిల్స్ ఊడిపోకుండా ఉండే స్టేజ్లోనే మనం థ్రెడ్ అనేది చుట్టుకోవాలి ఈజీగా. ఇక్కడ థ్రెడ్ ట్రిప్ ఏంటంటే థ్రెడ్ని గట్టిగా స్ట్రాంగ్గా లాగండి. నార్మల్గా చుట్టేస్తే అది బాగోదు. ఫినిషింగ్ అనేది స్ట్రాంగ్గా లాగుతా ఈక్వల్గా ఉంటే ఇంత మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్యాంగిల్స్ చుట్టేసాం కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది. అండ్ గ్లూ తీసుకుని స్టోన్స్ అనేవి అంటించేస్తున్నా. ఇక్కడ నేను క్యాప్ స్టోన్స్ అని యూస్ చేస్తున్నా. మీరు ఏ రకం స్టోన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిడిల్ ట్యూబ్ బిట్స్ అనేవి యూస్ చేస్తున్నా. మిడిల్ ట్యూబ్ బిట్స్ ఏంటంటే కొంచెం మనకి ఏ లుక్ ఇస్తుంది అంటే లీఫీ స్టైల్ లుక్ అనేది ఇస్తుంది అన్నట్టు నేను ఇట్లాగా యూస్ చేస్తున్నాను. అండ్ ట్యూబ్ బిట్స్ ఎప్పుడైనా సరే మనకి గ్లూ అనేది పెట్టినప్పుడు వెయిట్ చేయండి. వెంటనే పెట్టేసి కొంచెం అలా పక్కన పెట్టేసినా అది జరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ మనం ఏదైనా అటాచ్ చేసినప్పుడు జరిగిందనుకోండి అది మనకి స్టిక్ అయిపోతుంది కాబట్టి మేబీ దాన్ని మనం తీసినా అక్కడ గ్లూ మార్క్స్ అన్నీ అలా పడిపోతాయి. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా కంప్లీట్గా బ్యాంగిల్ డ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి. అండ్ మనం 4 సైడ్స్ సేమ్ ప్యాటర్న్ యూస్ చేస్తున్నాం. ఎందుకంటే మన బ్యాంగిల్ ఏ సైడ్ చూసినా లుకింగ్ గార్జియస్ ఉండాలి కాబట్టి ఆ ప్యాటర్న్ యూస్ చేస్తూ పెట్టేశాను. అండ్ మనకి బ్యాంగిల్స్ ఎప్పుడైనా సరే మనం ఫింగర్తో పెడితే అటు ఇటు జరుగుతుంది. బట్ నేను ఇక్కడ ఫింగరే యూస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం నెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెయిల్స్తో ఫిక్స్ చేస్తున్నాను. మేబీ మీకు నెయిల్స్ లేదు అంటే మీకు పక్కాగా పెన్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ పెన్ లాంటి క్రాఫ్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా నేను చేసి చూపిస్తాను. మీకు చేసి చూపించాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా నెయిల్స్ యూస్ చేసి నేను ఫైనల్ లుక్ అనేది కంప్లీట్ చేస్తాను. మిడిల్స్లో నాకు కొంచెం పర్ల్స్ పెడితే లుకింగ్ అనేది గార్జియస్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మిడిల్లో పర్ల్స్ పెడితే మీరే ఫినిషింగ్ చూసారా ఎలా ఉంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ లుకింగ్ అనేది సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇది ఫినిష్ అయిపోయాక నేను నెక్స్ట్ బ్యాంగిల్స్ వేరే మిడిల్లో వేసుకుంటా చేస్తున్నాను. సేమ్ బ్యాంగిల్స్ 2 అనేది చేశాను. మీరు మిడిల్లో వేసుకుంటా కూడా నేను ఓల్డ్ బ్యాంగిల్స్ నావి బ్లూ కలర్ ఉంటే అవి యూస్ చేస్తున్నా. ఆ మధ్య తెగ హడావుడి చేసినాయి కదండి ఈ బ్యాంగిల్స్. ఏంటంటే వెల్వెట్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి. వెల్వెట్ బ్యాంగిల్స్ ఏంటంటే పైనవి ఊడిపోతాయి. అలా ఊడిపోయిన బ్యాంగిల్స్నే నేను ఇలాగ క్రాఫ్ట్కి యూస్ చేస్తున్నా. ఫస్ట్ నేను B9000 గ్లూ అనేది యూస్ చేశాను. B9000 గ్లూ అండ్ ఫెవికాల్ బోత్ యూస్ చేశాను. దాంట్లో నాకు ఫెవికాలే బెస్ట్ అనిపించింది, అందుకే నేను ఫెవికాల్ అనేది యూస్ చేశాను. ఫెవికాల్ గ్లూ అనేది యూస్ చేస్తున్నా. ఫెవికాల్ గ్లూ అంటిస్తే మేబీ సీక్వెన్స్ అని ఊడిపోతాయా? అస్సలు ఊడవు సీక్వెన్స్ అనేవి. ఫెవికాల్ గ్లూ ఏంటంటే మనం ఎక్కువ పెట్టాలి. అంటించినట్టు అస్సలు తెలియదు. ఎక్కువ పెట్టుకుని ఈ సీక్వెన్స్ అని అంటించాక మీకు అసలు ఊడదు. మీకు గనక ఊడుతుందా లేదా చూపించమంటే నేను వాటర్లో డిప్ చేసి చూపిస్తాను. అండ్ ఫైనల్ లుక్ చూసారా సీక్వెన్స్ బ్యాంగిల్స్. నేను చేసిన బ్యాంగిల్స్ నచ్చినా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ చేయమంటారు అండ్ ఎలాగుందనేది కూడా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.